హాయ్ ఫ్రెండ్స్, దిస్ శివరామ్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాళ్ళతో సెన్సేషనల్స్ క్రియేట్ చేసినటువంటి మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నారు. చిరంజీవి గారు సైతం ఎంతో మెచ్చుకున్నటువంటి మన విజయ్, అల్లు అర్జున్ గారు కూడా అసూయపడే అంతగా నటించినటువంటి మన విజయ్ విజయాలు లేక కొంతకాలంగా సతమతమైన సంగతి మనందరికి తెలిసిందే. అలాంటి విజయ్ దగ్గర నుంచి ఈ రోజున కింగ్డమ్ అనే సినిమా మన ముందుకు వస్తుంది. మరి ఆ సినిమా యొక్క విశేషాలు, ముఖ్యంగా రౌడీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఐమాక్స్కి వచ్చా. మరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. అభిప్రాయం, ఎన్ని సినిమాలు అయితే పోయినాయి విజయ్ గారి, దానికి మించిన సినిమా తీసిండు. ఆయన ఎప్పుడు స్టేజ్ మీద ఒకటే చెప్తుంటాడు, ఒక 2000 సినిమా నేను కొడతా అని చెప్పేసి. అట్లాంటి సినిమా ఇది మాత్రం పక్కా కొడుతుండు, కొట్టి చూపించిండు. మన తెలంగాణలో కొట్టి చూపించేది ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత విజయ్ దేవరకొండని. 2000 సినిమా కోట్లు అవుతుంది అని చెప్పేసి అంతకు మించి కలెక్షన్స్ అయితే నేను చెప్తున్నా కదా, 500 కోట్లు అయితే పక్కా ఒక 1 వీక్లో అయిపోతాయి. అంటే సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరే. ఇది సత్యదేవ్ క్యారెక్టర్ మనోడు ప్రాణం పెట్టి చేస్తాడు, చింపేస్తాడు కదా, అంతకంటే ప్రాణం పెట్టి చేసాడు విజయ్ దేవరకొండ. అంటే భాగ్యశ్రీను విజయ్ గారి ఒక కాంబినేషన్, అంటే ఒక కెమిస్ట్రీ ఎలా ఉంది? పర్లేదు, ఉన్నంత మటుకైతే పర్లేదు. కెమిస్ట్రీ అంత ఏముండదు కానీ వాళ్ళు, ఈయన ఒక కానిస్టేబుల్, ఆమె ఒక ఇన్ఫర్మేషన్గా వస్తుంది, ఆమె ఒక డాక్టరు, ఇద్దరిది మాత్రం ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. లాస్ట్ లో ఒక హీరో ఉన్నారంట గెస్ట్ పోస్టర్ గా, ఆయన ఎవరు, ఏమైనా ఐడియా ఉందా? లాస్ట్ ఎవరు లేదు అంటే విలన్ వాళ్ళ విలన్ ఒకటి చనిపోతాడు, వెంకటేష్ అనే ఆయన చనిపోతాడు, చంపేస్తాడు వెంకటేష్ని. పార్ట్ 2 కోసం ఇంకొక విలన్ని క్రియేట్ చేస్తారనమాట. పార్ట్ 2 కోసం ఇంకొక విలను ఆయన చూపించలేదు. మైబీ సునీల్ ఉంటుండొచ్చు. ఓవరాల్ గా ఇది థియేటర్లకు మూవీయా, ఓటీటీ మూవీయా? థియేటర్కల్ మూవీ, నో ఓటీటీ. థియేటర్కల్ మూవీ 500 కోట్లు పక్కా, దానికి మించి అమ్మ మొగడే కానీ ఇంకా తగ్గేది లేదు. అన్ని స్టార్లు కలిపి మిక్సీలో వేసి రుబ్బితే వెళ్తాడు కదా పెద్ద స్టార్ ఆయన విజయ్ దేవరకొండ. నేను హీరో కోసం వచ్చిన, ఐఎమ్ సారీ, నేను లేడీస్ పక్షపాతిని, అర్థమైంది, అందుకే హీరో కోసం వచ్చిన. ఓకే, ఫస్ట్ హాఫ్ ఉంటుంది, గూస్ బంప్స్ అన్ని వచ్చేస్తాయి. సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడైపోయిందో కూడా తెలియదు కానీ బట్ సినిమా పడింది హిట్. కింగ్డమ్ కొండన్న రాత్రి తాగొచ్చుంటారు, బిర్యానీ తిని బీరు తాగొచ్చి పడుకొని ఉంటారు. ఏం లేదబ్బా, నిజంగా చెప్తున్నా. సెకండ్ హాఫ్ ఎందుకు లాగ్ అని అంటున్నారు అని అంటే, అయినా నిద్రపోయిన వాళ్ళని అడగాలి కదా మీరు. ఆగో, ఇగో ఏం తెలుసా, ఎమోషన్ ఒక రాజుని ఏ విధంగా తయారు చేయాలనేటువంటి ఎమోషన్లో కొద్దిగా అవుతుంది. దాన్ని కూడా కాదంటే యూట్యూబ్లో షార్ట్లు చూసుకోమని చెప్పు. ఇంక ఎందుకు థియేటర్కి రావడం, జనాలు ఏం మాట్లాడతారేమో జనాలు, అది ఉంది ఇది ఏమీ లేదు. ఇది కూడా సినిమా మీకు చూడనీకి రాకపోతే ఇంకా దయచేసి యూట్యూబ్లో కూడా చూడొద్దు, ఏది కూడా చూడొద్దు, అర్థమైందా? సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కదా బ్రో. బ్రో ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కదా బ్రో. కాదు నీ చెప్పు సినిమా ఎలా ఉంది, లేకపోతే లేదు ముందే చెప్తున్నా. కరెక్ట్ చెప్పు. 330 రూపాయలు బొక్క భయ్య, 330 బొక్క. రెండు పని చేయకపోయి అయినది, నో ప్రాబ్లం అండి. నాకు సినిమాకి వచ్చిన కోటర్ బొక్క. ఆర్టికల్ రేపు థియేటర్ రోడ్కి కరెంట్ బిల్లు బొక్క. ఆర్టికల్ 19B ప్రకారం నువ్వు చెప్పొచ్చు కానీ ఇంత నెగిటివ్ చెప్పకూడదు. రాజ్యాంగం నీకు ఈ మాత్రం ముక్క చెప్పలేదా? సినిమా నువ్వు చదువుకోలేదా? సినిమా ఎందుకు తీసిండో డైరెక్టర్ ని విజయ్ దేవరకొండ గల్ల పట్టాడు కదా భయ్య. లేదన్నా సినిమా బాగుంది, నిజం చెప్తున్నా. ఇగో సినిమా హిట్ అంతే, ఇంకా ఏం లేదు. కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. గర్ల్స్ ఫ్యాన్స్ కదా అందరూ. ఈసారి ఈ దెబ్బతోటి ఆ ఆంటీలు కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా ఆగనిచ్చేయడు ఈసారి అయితే. ఇంకా భాగ్యశ్రీ గ్లామర్ చూస్తే ఫస్ట్ హాఫ్లో అయితే కుర్రోళ్ళ గులాబ్ జామున్ గల్లంత అయిపోతుంది. భాగ్యశ్రీ మేడం చూస్తే అన్నవరంకి వెళ్తే మనకు గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి. ఈ మూవీకి వెళ్తే గుర్తొస్తాడు నెక్స్ట్ సార్ నుండి సత్యదేవ్ అనే క్యారెక్టర్. కేరళ వెళ్ళే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూసాక వెళ్తే గుర్తొచ్చేది మన వెంకీ అన్న క్యారెక్టర్. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఊరం మాస్. వర్షం వస్తే వస్తాయి రోడ్ల మీదకి నీళ్లు, ఈ మూవీకి వేస్తే మనకు గుర్తొస్తాయి నెత్తు టైర్లు. ఇచ్చి పడేశాడు బ్రో. గౌతమ్ తిన్ననీరు గారు ఎంచుకున్న స్టోరీ నెంబర్ 1 స్టోరీ. లైగర్ అట్ట ఫ్లాప్ తర్వాత ఈ మూవీతో విజయ్ దేవరకొండ శిఖరాన్ని పెట్టేశాడు. శిఖరాన్ని వెంకటేశ్వరాన్ని నమ్ముకున్నాడు కదా, ఆ మాత్రం ఇట్టుపడకపోతే ఎట్లా? దేవుడు 100కి 1000 రేట్లు ఇచ్చాడు. ఇటు విజయ్ దేవరకొండ కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆయన మూవీలో 100 కోట్ల మూవీ పెట్టుకుని ఈయనకేముంది రాని వాళ్ళకి ఈ మూవీ నిదర్శనం.
సత్యదేవ్ క్యారెక్టర్ అన్నదమ్ము డే 1 వస్తాయి బ్రో, ఇవాళే వస్తాయి 100 కోట్లు. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కానీ ట్రోల్స్ ఇంకా ట్రోల్స్ విజయ్ దేవరకొండ. ఇప్పుడు టాలీవుడ్కి ఎవరు మెగాస్టార్, టాలీవుడ్కి తెలంగాణ మెగాస్టార్ ఎవరు? విజయ్ దేవరకొండ. ప్రతి ఒక్క ఆడియో లాంచ్కి రేవంత్ రెడ్డి ఆయన పిలుస్తారంటే చూసుకో. ఆంధ్ర డివైడ్ అయిపోయింది అనుకో, విజయ్ దేవరకొండ మన తెలంగాణకి మెగాస్టార్. ఆయన్ని ఎదగనియరు ఎవరైనా, కాకపోతే ఆయన సొంతంగా ఎదిగాడు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేయడం కామన్. అంటే స్టోరీలు సరిగ్గా తీయట్లేదా? స్టోరీ సరిగ్గా తీయట్లేదంటే డైరెక్టర్ మంచిడు కాకపోతే స్టోరీ మంచిగా రాదు. పూరి జగన్నాథ్ గారు తీసిన మూవీ స్టోరీ లేదు కాబట్టి అటర్ ఫ్లాప్. గౌతమ్ తిన్నూరి గారు చేసిన మూవీ ఈ స్టోరీ ఉంది, అన్ని ఎలివేషన్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కటి. అనిరుద్ధ్ బీజేఎం అయితే అసలు ఈ సీట్ల నుండి ఇలా పైకి లేచిపోతుంటే అనమాట. గాల్లో తేలినట్టుందే, ఆటు పేలినట్టుందే అన్నట్టు ఉంటుంది. ఈ దెబ్బ నుండి అందరి హీరోలకి కొండన్న గుండెకాయ అయిపోయింది. గుండెకాయ సెకండ్ 4.5 ఇయచ్చు. పర్లేదు అన్న, ఓకే, చూడొచ్చు. ఇది అన్ని స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది, కింది పైన అని కాదు కానీ అన్ని స్థాయి వాళ్ళకు అర్థమవుతుంది. అంటే విజయ్ దేవరకొండ చాలా రోజులు తెర మీద కనిపించాడు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా యాక్టింగ్ బాగుంది, విలన్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. రష్మిక మందాని అండ్ ఇప్పుడు భాగ్యశ్రీ కొత్త హీరోయిన్స్ కదా, ఎవరి కెమిస్ట్రీ బాగుంది? రష్మికనే బాగుంది, విజయ్ దేవరకొండ లక్ష్మికనే బాగుంది. ఏం లేదు కెమిస్ట్రీ. అండ్ కొత్తగా మనకి వెంకటేష్ అని చెప్పి కొత్తగా విలన్ ఒకటి ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆయన చాలా బాగా యాక్ట్ చేసింది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆయన ఎంట్రన్స్ ఎలా ఉంది? ఇది ఎంట్రన్స్ బాగాలేదు కానీ మొత్తం న్యూ లుకింగ్ బాగానే ఉంది. సో ఓవరాల్ సినిమా థియేటర్ మూవీయా, ఓటీటీ మూవీయా? భాగ్యశ్రీ గారు కూడా చాలా బాగా చేస్తారు. ప్రతి సీక్వెన్స్ బాగుంది. ఇంకా అసలు ఫైట్స్ అంటే నేను చెప్పడానికన్నా మీరందరూ వెళ్ళి చూడడమే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేసి ఆ హైప్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు. అసలు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వరకు ఒక లెక్క అయితే ఈ మూవీ నుంచి ఇంకో లెక్క ఒక రేంజ్లో చేసిండు. చాలా కష్టపడిండు బ్రో. ఆ కష్టాన్ని మనము ఆ తెరలో చూడొచ్చు. అది ఎందుకు లేదు బ్రో, ఆయన చెప్తేనే బాగుంటుంది. లేదు బ్రో, ఆయన చెప్తేనే బాగుంటుంది. అందరూ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. అదే చెప్తున్నా కదా, 1 వర్డ్లో చెప్పాలంటే మిడాస్ టచ్ ఇచ్చిండు. మిడాస్ టచ్ అంటే వాట్ ఎవర్ ఈ టచెస్ ఇట్ బికమ్స్ గోల్డ్ అనమాట. ఆ మిడాస్ టచ్ వల్ల చాలా హై వచ్చింది మూవీ. మ్యూజిక్ అనేది విజయ్ దేవరకొండ గారి కెరియర్లో 1 ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్గా నిలిచిపోతుంది. వాట్ అబౌట్ బీజిఎం అండ్ ఆల్ ద థింగ్స్? అండ్ అదే చెప్తున్నా కదా, ద బీజిఎం వాస్ రియల్లీ మ్యాజికల్ కాన్సెప్ట్ బ్రో. అసలు మూవీ కాదు, మ్యాజికల్ కాన్సెప్ట్గా ఉంటుంది. రగిలే పాట వింటా అంటే మీరే ఆటోమేటిక్గా ఏ హీరో యొక్క ఫ్యాన్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మీరు లిరిక్స్ పాడతారు. ఆ గ్యారంటీ మాది. సెకండ్ హాఫ్ ని హైప్ క్రియేట్ చేసాడా? అంటే సెకండ్ హాఫ్ చూడాలి అని అంటే మూవీ అంతా వచ్చి బ్రదర్హుడ్ మోటోతో పోతుంది, బ్రదర్హుడ్ టీమ్తో పోతుంది. సో మనకు కరెక్ట్గా ఏ పాటలో హై ఇవ్వాలా, ఏ పాటలో లో ఇవ్వాలా అనేది కరెక్ట్గా ఇచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రోస్ అండ్ కాన్స్ అనేది ప్రతి మూవీకి ఉంటాయి, కానీ ఈ పర్టికులర్ మూవీకి విజయ్ దేవరకొండ గారిది కరెక్ట్గా వచ్చింది. ఎక్కడ కానీ అసలు మనం హట్ అయ్యే ప్రసక్తే లేదు. పైసా వసూలు మూవీ ఇచ్చిండు కరెక్ట్గా. అండ్ వెంకటేష్ అని కొత్తగా వచ్చినటువంటి విలన్, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆయన తెలుగు ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటారు. చాలా బాగా చేసిండు ఆయన. ఫస్ట్ మూవీ కాబట్టి, టాలీవుడ్ ఎంట్రీ కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కానీ వేరే ఎక్కడైనా కాలీవుడ్లో చేసినా కూడా ప్లస్ హాలీవుడ్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నా కూడా చాలా బాగా చేసిండు. ఏ ఆడియన్స్ అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇప్పుడు కొంతమంది హీరో కంటే విలన్ ఎక్కువ హైప్ ఇచ్చారు, ఎక్కువ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే అలా ఏం లేదు బ్రో. ఎవరికి ఎంత సెగ్రిగేషన్ అనేది కరెక్ట్గా చేశారు. ఎవరి రోల్కి ఎంత సెగ్రిగేషన్ ఇవ్వాలి, హైప్ కానీ ఎలివేషన్ కానీ కరెక్ట్గా వచ్చారు. లాస్ట్ లో ఒక మాస్క్ పెట్టుకుని ఒక అతను ఉన్నాడు. అతను ఎవరు? అంటే గెస్ట్ గా వచ్చిన హీరో అంటారా, లేకపోతే సెకండ్ హాఫ్ రిలీవ్ థ్రిల్లర్ లాగే పెట్టేద్దాం బ్రో, సస్పెన్స్ గానే పెట్టేద్దాం. మనం చెప్పి ఆ హైప్ ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మూవీ వెళ్ళి చూడండి, మీ అంచనాలకి మించి ఉంటది. చాలా బాగుంటది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంత కడుగుతారు? 5కి. విజయ్ దేవరకొండ గారి కెరియర్ లోనే ఇది తోపు మూవీ అంటే ఇంకా 5 ఏంది బ్రో, 10కి 100 ఇస్తాం మేము. చాలా మంది తెలంగాణ మెగాస్టార్ విజయ్ దేవరకొండ అంటున్నారు, అది ప్రూవ్ చేసినట్టేనా? అర్థం కాలేదు. తెలంగాణ మెగాస్టార్ విజయ్ దేవరకొండ అంటున్నారు చాలా మంది. అలా ఏం లేదు బ్రో. ఎవరి నేమింగ్ వాళ్ళకు ఉంటుంది. మెగాస్టార్ గారే, విజయ్ దేవరకొండ గారు విజయ్ దేవరకొండ గారే ఉంది. నాట్ వెరీ గ్రేట్, బట్ అంటే ఇది వీళ్ళ నార్మల్ కమర్షియల్ సినిమాలో ఉంది. నేను వచ్చింది గౌతమ్ తిన్నూరి కోసం. మళ్ళీ రావా, జెర్సీ అన్ని సినిమాలు చాలా బాగా చేశారు. ఈ సినిమా నాకు సెకండ్ పార్ట్ అని పెట్టుకొని వాళ్ళు దానికోసము ఫస్ట్ హాఫ్ తీసినట్టుంది, విచ్ ఈస్ నాట్ అంత గ్రేట్ కాదు. మనం ఈ సినిమా కంప్లీట్గా ఫినిష్ చేయాలి. ఈ సినిమాకి వాల్యూ ఈ సినిమాకి ఉండాలి, నెక్స్ట్ సినిమాకి అది ఉండాలి. ఆ సెకండ్ సినిమా కోసం ఫస్ట్ సినిమానే లేపడం అనేది, దించడం అనేది నాట్ గుడ్.
సో ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడాలి అని ఒక బజ్ క్రియేట్ చేశాడా డైరెక్టర్? ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్కి ఫీల్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్కి ఏం ఫీల్ ఉండదు. అదే ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ నుంచి నెక్స్ట్ పార్ట్కి వర్కౌట్ కాదు సినిమా. ఇప్పుడు అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది. భాగ్యశ్రీ అండ్ విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఎలా ఉంది? అంతసేపు ఉండదు బ్రో, కనపడదు. జడ్జ్ చేసే అంత టైం లేదు. ఫుల్ స్టోరీ ఓరియంటెడ్ మూవీ ఇది. కంప్లీట్లీ స్టోరీ ఓరియంటెడ్ మూవీ. యాక్షన్ అంటే ఇప్పుడు ఇదేంటంటే ఒక స్టోరీ డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఫైట్. హీ వాంటెడ్ టు టెల్ అ స్టోరీ, దిస్ మ్యాన్ వాంటెడ్ టు డూ అ కమర్షియల్ ఫిల్మ్. ఈ రెండింటి మధ్యలో వచ్చిన బ్రిడ్జ్ సరిగ్గా మెయింటైన్ కాలేదు నా ఫీలింగ్ అంతే. ఓకే. అండ్ ఓవరాల్ గా ఈ సినిమా సినిమాటోగ్రఫీ జోమాంటీ జాన్ అనే అతను చాలా బాగా సినిమాటోగ్రఫీ చేశారు. ఫెంటాస్టిక్, టెక్నికలీ వెరీ వెరీ గుడ్ వర్క్. హిస్ వర్క్ యాడ్స్ అ లాట్ టు ద ఫిల్మ్ అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్లీ ఐ విల్ ఆస్క్ వన్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఏ థియేటర్ మూవీ ఆర్ ఓటీటీ మూవీ? It's a very good movie to watch in theater every time. Any movies should be watched in theater. థ్యాంక్ యూ. చాలా సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్, అసలు చాలా చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు తెలీదు బట్ బాగుంది. సెకండ్ హాఫ్ ఎప్పుడెప్పుడు వస్తుందా చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్. ఓవరాల్ మూవీ ఎవ్రీథింగ్ అసలు ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ ఏం అవుతుంది అన్న ఎక్సైట్మెంట్ తోనే ఉన్నాం ప్రతిదీ. భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అంటే ఇద్దరు చూడడానికి స్క్రీన్ మీద చాలా బాగున్నారా? అంటే అంతకుముందు రష్మిక మందాన్ అంటారు కదా, సో ఇప్పుడు భాగ్యశ్రీ ఎలా ఉంది? చాలా బాగుంది, చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంది. నాకు మూవీ అయితే చాలా సత్యదేవ్ గారు ఎలా చేశారు? చాలా మంచిగా చేశారు. గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా చూశాను ఇప్పుడే. సినిమాలో మ్యూజిక్ వండర్ఫుల్గా మ్యూజిక్ పెట్టాడు. సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ హాఫ్లో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఏమీ లేవు సినిమాలో. 100% క్లియర్ రివ్యూ ఇది. సో నేనే విజయ్ దేవరకొండ పెద్ద ఫ్యాను. గూస్ బంప్స్ వచ్చే సీన్ పెడితే చాలా బాగుంటుంది. సెకండ్ పార్ట్లో విలన్ చాలా భయంకరంగా క్రూరంగా చూపించారు, చాలా అద్భుతంగా చూపించారు. దాని తగ్గట్టు హీరోయిజం చూపిస్తే బాగుంటుంది అని అంటే అది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలనే విధంగా చూపించాడు సినిమాలో. ఇదే నా రివ్యూ. అంటే హీరో కంటే విలన్కి ఎక్కువ హైప్ ఇచ్చారు. సెకండ్ పార్ట్లో విలన్కే ఎక్కువ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చూపించారు తప్ప హీరోకి అంత గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఏం చూపించలా. అసలు విజయ్ దేవరకొండ మేము ఏం ఊహించుకొని వచ్చామంటే చాలా భయంకరమైన ఫైట్లు ఉండే, కింగ్డమ్ చాలా హీరోయిజం చూపిస్తాడు అని వచ్చాము. హీరోయిజం తగ్గట్టుగా లేదు, జస్ట్ విలన్ని గన్ షూట్తో చంపేస్తాడు. అది చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. అండ్ అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? అద్భుతంగా కొట్టాడు. అనిరుద్ మ్యూజిక్ అద్భుతంగా కొట్టాడు. వండర్ఫుల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. కొత్తగా విలన్ వచ్చాడు కదా ఇండస్ట్రీకి, వెంకటేష్ అని, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అతని పర్ఫార్మెన్స్ అసలు హీరో కన్నా ఫర్ ఎ సెకండ్ అతని పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. విలన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ చూడాలి అని ఒక క్రియేట్ చేశాడా డైరెక్టర్? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ పక్కా చూడాలి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడాలి. ఓవరాల్ గా 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 4.9. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఏ థియేటర్ మూవీ ఆర్ ఓటీటీ మూవీ? రిలేటెడ్ ఓటీటీకి అయితే అసలు వద్దు, చాలా అది రిలీజ్ అవ్వాలి, 100 days పోవాలి అని కోరుకుంటున్నాను. ఎనర్జీ డ్రింక్ తీసుకెళ్లారు అంటే ఎనర్జీ కొంచెం ఎనర్జీ రావాలి. అంటే విజయ్ దేవరకొండ లాగా కొద్దిగా ఎనర్జీ అంటే కొంచెం రౌడీ లాగా ఉంది కదా, ఓకే మనకి ఇట్లా అంత ఆ ఫీల్ రావాలి అని. రౌడీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? రౌడీ ఫ్యాన్స్ బాగుంది, ఓకే చూడొచ్చు. అండ్ అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ పెద్దగా ఏం లేదు. ఒక మైనస్ పాయింట్ అంటే మంచి సాంగ్ కట్ చేశారు లేదు. అండ్ అన్నదమ్ముల మధ్య కెమిస్ట్రీ అంటే వాళ్ళిద్దరు యాక్టింగ్ కానీ, సత్యదేవ్ గారి యాక్టింగ్, అదేవిధంగా కొత్తగా విలన్ వచ్చాడు వెంకటేష్ అని, ఆయన యాక్టింగ్ ఎలా బాగుంది. బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. కొంచెం ప్లస్ పాయింట్ అంటే బ్రదర్ సెంటిమెంట్తోనే ఉంది, బాగుంది. ఓకే. బ్రదర్ బాండింగే ఉంది. సినిమా బాగాలేదంటారు. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అంతే, బాగుంది. సినిమా అంటే లాగ్ ఉందా సెకండ్ హాఫ్? కొంచెం లిటిల్ బిట్. పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా, అదే దానికోసమే అయిండొచ్చు. అవును అయింది. హిట్ 4.5 ఇవ్వచ్చు.
భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ పక్కన బాగుందా, లేకపోతే రష్మిక మందాన బాగుందా? రష్మిక బాగుంటుంది, కానీ హీరోయిన్ కొంచెం రోలింగ్ ఎక్కువ లేదు, కొంచెమే ఉంది రోల్, కొంచెం మధ్యలో వస్తుంది అంతే 5 seconds. ఆయన ఇప్పుడు కొత్తగా చాలా రోజులు తెర మీద కనిపించారు కదా, సో మీరు ఏమనుకుంటున్నారు? Yeah, it's absolutely stunning. And We're waiting for the part 2. అండ్ యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగుంది. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? అమేజింగ్. అండ్ కొత్తగా వచ్చిన భాగ్యశ్రీ హీరోయిన్ విజయ్ దేవరకొండ గారితో నటించింది కదా, సో ఎలా ఉంది ఇద్దరు కెమిస్ట్రీ? కానీ అంతకుముందు ఎక్కువ లేదు వాళ్ళిద్దరి మధ్య. మేడం విజయ్ దేవరకొండకి చాలా రోజుల తర్వాత హిట్ అని చెప్పొచ్చా? ఇది కంబ్యాక్ మూవీ, కంబ్యాక్ కి డెఫినేషన్ ఇచ్చిండు. చాలా బాగుంది. ఇంకా ఎలా ఉన్నది సెకండ్ పార్ట్, ఇంకా మొత్తం స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఏమో ఇస్తారు. మేడం ఇది ఓవరాల్ గా విజయ్ దేవరకొండ ఆబ్వియస్లీ బ్రదర్ సిబ్లింగ్. మేడం 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 4.7. బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి సినిమాలో? సిబ్లింగ్ స్టోరీ అది, ఆ బ్రదర్ కోసం ఎంత దూరాలు వెళ్తారో అది. విలన్ ఎలా ఉన్నాడు? గూస్ బంప్స్ వచ్చాయి, అందరికి వచ్చాయి అవి. మనం విలన్ ఎలా యాక్ట్ చేశాడు? కొత్తగా వచ్చిన విలన్ వెంకటేష్ చాలా మంచిగా చేస్తారు. సో విలన్ ఎక్కువ హైప్ చేశారా సినిమాలో? విలన్ కి ఇంకా కొంచెం అంటే ఎలా చెప్పాలో తెలియదు. సారీ, ఓ చాలా బాగా మూవీ. థియేటర్ కి వచ్చి చూడొచ్చండి మూవీ. థియేటర్ ఓవరాల్ సినిమా ఎక్సలెంట్ అంటారు. అవునవును, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. అంటే కొత్తగా విలన్ మనకి వచ్చాడు కదా, వెంకటేష్ అని విలన్ వచ్చాడు, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈక్వల్ గా విజయ్ దేవరకొండకి ఈక్వల్ గానే ఇచ్చారు ఆయన కూడా. అంటే సత్యదేవ్ తమ్ముడిగా యాక్ట్ చేశాడు కదా, ఆయన పెర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరు ఇక అన్నదమ్ముల మధ్య ఎలా ఉంది? బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగా పండిందండి యాక్చువల్గా. అదే మెయిన్ మూవీకి, మ్యూజిక్ మెయిన్, విజయ్ దేవరకొండ గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా మెయిన్. సో విజయ్ దేవరకొండ గారు చాలా రోజుల సినిమాలో తెర మీద కనిపించారు కదా, దాని గురించి మీ ఫీలింగ్? చాలా బాగుంది. లైక్ మళ్ళీ ఫ్యాన్ బేస్ అతనికి మళ్ళీ క్రేజ్ వస్తుందని ఫీల్ అవుతున్నాను, మళ్ళీ క్రేజ్ పెరుగుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అనిరుద్ధ్ మ్యూజిక్, అదేవిధంగా భాగ్యశ్రీ, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ, అంతకుముందు చేసినటువంటి విజయ్ దేవరకొండ గారికి ఒక ఫేమ్ ఉంది, ఒక నేమ్ వచ్చేసింది, అంటే శ్రీవల్లి ఉంది కదా తనతో అని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. బీజిఎం అయితే అసలు సూపర్. బీజిఎం కోసం రావాలి అసలు థియేటర్స్కి, చాలా బాగుంది. అసలు హీరోయిన్ రోల్ అంతా లేదు కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు వచ్చిన మూవీస్ కన్నా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడున్న టైంలో విజయ్ దేవరకొండ హిట్ కావాలి, ఇప్పుడున్న టైంలో విజయ్ దేవరకొండ హిట్ అవసరం. కింగ్డమ్ అది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. చాలా బాగుంది, అంటే చాలా బాగుంది. ఇంతమంది కొంచెం ఎక్కడో కావాలని నెగిటివ్ చేస్తున్నారు, కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అలా ఎవరైనా ఎదుగుతుంటే ఎవరైనా వాళ్ళ సక్సెస్ని ఎంకరేజ్ చేయరు. సో ప్లీజ్ ఫస్ట్ సో తమ్ముడుగా నటించిన సత్యదేవ్ యాక్షన్ ఎలా ఉంది? అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ధ్ మ్యూజిక్ క్రేజీ, అదే మూవీని ఇంకా బిల్డప్ ఇచ్చింది. దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సెకండ్ కంబ్యాక్ ఇది హైలైట్ అంటే నిజంగా డైరెక్షన్ చెప్తున్నా, డైరెక్షన్ ఇంకా కిరాక్ ఉంది, హైలైట్ ఉంది. మనము ప్రతి ఒక్కరు యాక్టింగ్ మనము సెల్యూట్ కొట్టేసాడు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసేసిండ్రు అన్న. మన విజయ్ దేవరకొండ అన్న అయితే జీవించేసిండు ఏకంగా. అది చెప్తున్నా, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కు చెప్పే అవసరం లేదు, పేరు పెట్టే అవసరం లేదు. ఎవ్వరు మన సత్య అన్న ఇచ్చి మాట్లాడిండు. ఇంకా జైలో ఫైటింగ్ అయితే అమ్మ బైరి ఫైటింగ్. నేను యానిమల్ సినిమాలో అన్నదమ్ముళ్ళు కొట్టుకునే ఫైటింగ్ నాకు గుర్తుకొచ్చింది. జైలో ఫైటింగ్ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే అమ్మ బైరి మస్తుందని ఆ సినిమా గురించి చెప్పే అవసరం లేదు. క్లైమాక్స్ అయితే ఇంకా అదిరిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ గురించి అమ్మ దండమన డైరెక్టర్ సార్, దండం సార్. నిజం రేటింగ్ 10 to 10 ఇస్తున్నా. 10 to 10 100%. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ధ్ మ్యూజిక్ అన్న చంపేసిండు, చెప్తున్నా కదా. అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ చంపేసిండు. 500 కోట్లు కొట్టడం పక్కా. ఎందుకంటే ఇన్ని రోజులు మా విజయ్ దేవరకొండ అన్నని ట్రోల్ చేసిండ్రు. ఖుషి సినిమా, లైగర్ సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు ట్రోల్స్ చేసి చూపించమని. అంటే ఇప్పుడు కొన్నాళ్ళుగా విజయ్కి విజయం లేదు, సో దీంతో విజయం వచ్చింది అనుకోవచ్చా? 100% నెక్స్ట్ సినిమా వస్తుంది కదా, అది కూడా ఇచ్చి పడసా, అది 1000 కోట్లు వస్తుంది. మొత్తం తుక్కు బరం
ముందుగానే చెప్తున్నా, టికెట్లు బుక్ చేసుకొని పెట్టుకోండి భయ్యా, లేకపోతే టికెట్లు దొరకవు. వారం రోజుల దగ్గర మన విజయ్ అన్న 500 కోట్లు పక్కా. అరే హైలైట్ బ్రో. హైలైట్ అసలు చెప్పే అవసరం లేదు, ఒక్క ముక్కలో చెప్తే కాదన్న విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా మనకు విజయ్ అన్న తక్కువనే. చాలా ఎలా ఉంది బ్లాక్ బస్టర్. అసలు నిజం మనం బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పుష్పని వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు స్టార్ హీరోలు అయ్యి మన విజయ్ అన్న ఒక స్టైల్ నుండి వచ్చిండు కదా. ఖుషి సినిమాతోటి, లైగర్ సినిమాతోటి వచ్చినప్పుడు వీళ్ళు ట్రోల్ చేసిండ్రు కదా, ఏం చేయడు. ఇప్పుడు దిగిండి గట్టిగా. సో వెంకటేష్ అని కొత్తగా విలన్ వచ్చాడు కదా, విలన్ ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆయన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ బాగుంది, బట్ అంత సూట్ కాలే బ్రో. రొటీన్ అసలు ఎట్లా అంటే ఆ స్టోరీ, ఆ విజువల్ చూస్తుంటే అసలు మనకు టోటల్గా దేవరా మూవీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఓవరాల్గా సినిమా థియేటర్లకు మూవీయా, ఓటీటీ మూవీయా? థియేటర్లో ఒకసారి వన్ టైం వాచ్. అంటే సెకండ్ హాఫ్ ఉందా దీనికి? సెకండ్ హాఫ్ చూడాలి అనే ఒక క్రియేట్ చేశాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ చూడాలి అనేది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడా? చేయలేదు. సెకండ్ హాఫ్ చూడాలి అనే ఇంట్రెస్ట్ ఎట్లా అంటే ఆ బీజిఎంకి మనకు ఒక ఎలివేషన్స్ అలాంటివి ఉంటే మనం చూడగలం, కానీ అలాంటిది లేదు అక్కడ. ఎలివేషన్స్ ఒక ఫస్ట్ హాఫ్లో అయితే ఎలివేషన్స్ ఉండవు, ఏముండవు అసలు అక్కడ. ఎలివేషన్స్ ఉండవు, ఏముండదు అక్కడ. ఓవరాల్గా 5కి ఎంత ఇస్తే మ్యాక్సిమం అది బయటికి వచ్చేస్తాం మనం. ఫస్ట్ ఓవరాల్గా 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 5కి 3.5 బ్రో. సో ఓవరాల్ థియేటర్కి వచ్చే మూవీ కదా? థియేటర్లో వచ్చే మూవీ.